నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ వార్డుని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శానిటేషను, అదేవిధంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డ్రైన్స్లో డిసిల్టేషన్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షాలు వచ్చే ముందుగా మనం డ్రైన్స్లో డిసిల్టేషన్ కనుక చేసినట్లయితే వర్షాలు వచ్చినప్పుడు వర్షపు వాటర్ డ్రైన్స్లో వెళ్ళినట్లయితే రోడ్లన్నీ మునగకుండా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ఉంటుంది. అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్, ఇక్కడ ఎక్కువగా వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఖాళీ స్థలాలు. ఈ ఖాళీ స్థలాల్లో సంబంధిత యజమానులు వాటిని క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే వారిపైన జరిమానా విధించి మున్సిపల్ అధికారులే వాటిని క్లీన్ చేసి పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి యజమానులు వాటికి సంబంధించినటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పే చేయాలి, ఖాళీ స్థలం పన్నును కూడా పే చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు కట్టాల్సినటువంటి పన్నులు చెల్లిస్తూ, అదేవిధంగా మీరు మీ ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి వీడింగ్ కానివ్వండి, కలుపు మొక్కలన్నీ కానీ తొలగించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి, అదేవిధంగా శానిటరీ సిబ్బంది అందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ ఇళ్లలో వచ్చేటువంటి చెత్తను శానిటరీ వెహికల్స్కి, శానిటరీ సిబ్బందికి ఇవ్వాలి తప్ప అది రోడ్లలోనూ డ్రైన్స్లోనూ వేయకుండా ఉండాలని చెప్పి, ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే నగరాలు అనేవి పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.